థ్యాంక్ యూ శరత్ గారు. జయంత్ చల్లా గారు అధ్యక్షులు, అదేవిధంగా నాతోని భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి నాయకులకు, ఇక్కడ స్థానికంగా బీజేపీ ఎన్ఆర్ఐ వారికి, కురపాటి రాజు గారికి, డొక్క సీను గారికి, కొంపల్లి శ్రీనివాస్ గారికి, విజయ్ గారికి, శ్రీకాంత్ గారికి, పల్లి గంగారెడ్డి గారికి, శరత్ గారికి, విలాస్ గారికి, సంతోష్ గారికి, అదేవిధంగా వాసుదేవ్ గారికి, మా ట్రెజరర్ అందరికి కూడా పేరు పేరున నమస్కరిస్తూ చాలా సంతోషంగా ఉంది. అనేక సార్లు ఆట కన్వెన్షన్కు నేను రావటం హైదరాబాద్ నుంచి, మరి ఇక్కడ చాలా మంది తెలుగు వారిని కలవటం, రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి తెలుగు వారికి ఈ ఆట జరుగుతున్న సందర్భంగా మీకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనకు తెలుసు ఈరోజు 2వ తారీఖు, ఫస్ట్ 4వ తారీఖు నాడు అమెరికా 250 సంవత్సరాలు పూర్తి చేసి స్వాతంత్రం మీరు జరుపుకోబోతున్నారు. ముందుగా నా తరఫు నుంచి ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఎన్ఆర్ఐస్ కు అందరికి కూడా అమెరికన్ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి భారత అమెరికా మధ్యన ఉన్నటువంటి యొక్క మైత్రి సంబంధం, మరి మోదీ గారు ప్రపంచంలోనే ఒక శాంతి కోరాలని చెప్పిన వ్యక్తి. మరి అటువంటి నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్నటువంటి ఆట సమావేశాలు అనేక కార్యక్రమాలు జరిగినాయి. మరి ఈ కార్యక్రమానికి చాలా మంది సినీ ప్రముఖులు వచ్చారు. రాజేంద్ర ప్రసాద్ గారు, దిల్ రాజు గారు, మరి చాలా మంది వచ్చారు. వారికి కూడా మోదీ గారి తరఫు నుంచి, భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి వారికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎక్కువ సమయం తీసుకోకుండా ప్రతి సంవత్సరం ఆట ఘనంగా జరుగుతున్న సందర్భంగా ఇంకా ఘనంగా జరగాలి. భారతీయులు చాలామంది అనేక దేశాల్లో ఈరోజు వసించి ఆ దేశం ఒక అభివృద్ధిలో భాగమై ఆ దేశంలో కూడా తెలుగు జాతిని గర్వంగా ఉండేటట్టు చేసినట్టు ప్రయత్నము నేను అందరినీ కూడా, ఎన్ఆర్ఐస్ అందరికి కూడా నేను మనందరినీ కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఈ దేశానికి వచ్చి ఇక్కడ కూడా మంచి పేరు సంపాదించుకొని, మంచి ఒక ఆస్తు సంపాదించుకొని, చదువు పిల్లలకు చదివిపించి ఎంత చేసినా మన భారతీయతని, భారతీయ సంస్కృతిని మీరు మర్చిపోలేదు. కాబట్టి మరొకసారి అందరికి కూడా నేను అభినందన తెలియజేస్తూ, మరి ఈ యొక్క అవకాశం వచ్చినటువంటి మిత్రులు అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.